నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక వ్యక్తి తన మిత్రుడి వద్ద నుంచి ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటున్నాడు. అయితే ఎవరైతే ఆస్తిని అమ్మాలనుకుంటున్నారో అతని యొక్క సోదరి వాటా కోరుతూ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసింది. సో ఇలాంటి సందర్భాలలో అమ్మే వ్యక్తి వద్ద నుంచి మనము ఆస్తిని కొనుగోలు చేయవచ్చా? కొనుగోలు చేస్తే ఏమవుతుంది? సో మిత్రులారా, మన దేశంలో ఆస్తి బదలాయింపుల చట్టం అమల్లో ఉన్నది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అని పిలుస్తుంటాం. ఇందులోని సెక్షన్ 52 ఏం చెప్తుంది అని అంటే, ఏదైనా ఒక ఆస్తి మీద ఏదైనా ఒక వివాదం ఏర్పడి ఆ వివాదము న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు ఆ ఆస్తుల యొక్క అమ్మకాలు, కొనుగోలు కానీ, మార్టిగేజ్ కానీ, లీజ్కి ఇవ్వడాలు కానీ, ఇతర ట్రాన్సాక్షన్స్ చెయ్యొద్దు అని చెప్పి చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి న్యాయస్థాన పరిధిలో విచారణలో ఉన్నప్పుడు ఏ ఆస్తుల అమ్మకాలు, కొనుగోలు చేయరాదు. అలా కొనుగోలు చేస్తే మీరు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. తస్మత్ జాగ్రత్త. జై హింద్.